నమస్తే ఫ్రెండ్స్. నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను. హెచ్‌పీ గ్యాస్ సబ్సిడీ అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్‌లో పడిందా లేదా? పడితే ఎప్పుడు పడింది? ఎంత పడింది? అండ్ ఏ బ్యాంక్ అకౌంట్‌లో పడింది? ఎలా చెక్ చేసుకోవాలి? అన్నది ఆ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అయితే దాని గురించి చాలా మంది కామెంట్ చేశారనమాట. ఇండియన్ గ్యాస్ కోసం కూడా వీడియో చేయమని చెప్పేసి. సో ఈరోజు వీడియోలో ఇండియన్ గ్యాస్ సబ్సిడీ అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్‌లో పడిందా లేదా? ఎలా చెక్ చేసుకోవాలి? అన్నది ఈరోజు వీడియోలో అయితే చెప్పబోతున్నా. కాబట్టి వీడియో ఎంతవరకు అయితే చూడండి. యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే ఇంకా డైరెక్ట్ మ్యాటర్‌లోకి అయితే వెళ్ళిపోదాం. భయ్యా గూగుల్‌లోకి వెళ్ళి ఇండియన్ గ్యాస్ సబ్సిడీ అని చెప్పి సెర్చ్ చేశారనుకోండి, ఈ వెబ్సైట్ అయితే వస్తుంది. లేదంటే మీకు కామెంట్ సెక్షన్‌లోనే డిస్క్రిప్షన్‌లో ఈ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ మనకి ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఎల్‌పీజీ అని చెప్పేసి ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్‌లో ఇక్కడ మనం కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే సబ్సిడీ రిలేటెడ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేసామనుకోండి, సబ్సిడీ నాట్ రిసీవ్డ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటది. దాని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్‌లో మీకు మీ ఒక మొబైల్ నంబర్ అయితే అడుగుతుందనమాట. మీ ఒక గ్యాస్‌కి ఏ మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. లేదనుకుంటే ఎల్‌పీజీ ఐడీ ఈ ఒక ఐడీ ఉంటుంది కదా! మీ గ్యాస్ బుక్ మీద గాని లేదంటే బిల్స్ వస్తాయి కదా! బిల్ మీద కూడా ఉంటుంది. ఐడీ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు క్యాప్చా అడుగుతుంది. నెక్స్ట్ మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే చూపిస్తాయి భయ్యా. కొద్దిగా కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు సబ్సిడీ అమౌంట్ ఏ డేట్స్‌లో పడింది అనేది చూపిస్తది. ఒక 7, 8 మంత్స్ వరకు అయితే చూపిస్తది. ఏ డేట్‌లో పడింది, ఎంత పడింది, ఏ బ్యాంక్ అకౌంట్‌లో పడింది అన్నది. ఒకవేళ మీకు రీసెంట్‌గా గ్యాస్ సబ్సిడీ అదే అమౌంట్ అనేది పడలేదనుకోండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదా! కంప్లైంట్ ఇచ్చుకోవడానికి చిన్న ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడ మీకు ఎప్పుడు అమౌంట్ పడలేదు అన్నది అక్కడ మీరు మెన్షన్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశారనుకోండి, మీరు కంప్లైంట్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే. ఇక ఈ విధంగా మన ఇండియన్ గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిందా? అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసినా చాలా 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 థాంక్స్.